స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం స్పిరిట్. యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్, అలియా భట్, రష్మిక మందన సహా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదు. అయితే తాజాగా వీరు కాకుండా మరో హీరోయిన్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది. బాలీవుడ్ భామ దీపికా పదుకొనెను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తోంది. అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఈ మూవీకి దాదాపు 20 కోట్ల పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే నిజమైతే దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా దీపికా రికార్డ్ క్రియేట్ చేయనుంది. కాగా ఇప్పటికే దీపికా కల్కి 2899 AD మూవీలో కనిపించారు. ఈ మూవీ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ ఏడాదిలోనే స్పిరిట్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మించనున్నారు. వచ్చే ఏడాది చివర్లో స్పిరిట్ లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకి హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. యానిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు స్పిరిట్ సినిమాతో 2000 కోట్లకు పైగా రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు నుంచి వచ్చే ప్రతి సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతోంది. మరి స్పిరిట్ సినిమా కూడా బోల్డ్ కంటెంట్ తో వస్తుందా, లేదంటే జెన్యూన్ కంటెంట్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాని మీద కూడా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తండ్రిగా మమ్ముట్టి నటించబోతున్నట్లుగా గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రభాస్ ఫాదర్ గా మమ్ముట్టి కాకుండా కమల్ హాసన్ నటించబోతున్నట్లు అనే వార్తలు అయితే వస్తున్నాయి. మరో 2 నెలల్లో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరి స్పిరిట్ మూవీతో ప్రభాస్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.